ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యువరాజు ఆ జేడీ ఏదో చేస్తుందని భయపడ్డాడు. అందుకే ఎలా అయినా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోమ్మని అంతగా బ్రతిమలాడాడు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళకుండా. అయినా కూడా కాపాడుకోలేకపోయాం. అన్నయ్య చావుకి జేడీ మాత్రమే కారణం కాదు. అన్నయ్యని బయటికి తీసుకురాకుండా అక్కడే చావు కొదిలేసిన మనందరం కూడా అన్నయ్య చావుకి కారణమే. అయ్యో యువరాజు, వదినా, అసలు అక్కడ ఉంది యువరాజు కాదో మనం కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ముందు అక్కడికి వెళ్దాం పదండి. ఇప్పుడు సంతోషంగా ఉన్నావా వదినా? ఇప్పుడు నీ కడుపు చల్లబడిందా? ఇప్పుడు నువ్వు అనుకున్నది జరిగిందా? ఎంతమంది ఎన్ని చెప్పినా నీ చెవులకి ఎక్కలేదు కదా. నీ మొండితనానికి, నీ పంతానికి నా భర్త బలయ్యాడు వదినా. నిషి ప్లీజ్, ఇప్పటికే యువరాజ్ విషయంలో వదిన చాలా బాధపడుతున్నారు. నీ మాటలతో ఇంకా బాధ పెట్టకు. జరిగిన దాంట్లో వదిన తప్పేం లేదు. మరి ఎవరు తప్పుందే చెప్పు. ఏం తప్పు చేశాడని మా ఆయన్ని తీసుకెళ్లి చంపేశారు. నేను తప్పు చేశానని నా భర్తని నాకు దూరం చేశారు. ఇవాళ నా బతుకు నాశనం అవ్వటానికి, నా తాళి తెగిపోవటానికి, నేను ఇలా అవ్వటానికి కారణం మీరే వదినా, మీరే. వాడికి చిన్న గీత పడితే నేనేం తట్టుకోలేను. అలాంటిదే వాడికి ఏమైనా కావాలని నేనెందుకు కోరుకుంటాను నిషి? వాడి ప్రాణం పోతే నేనెందుకు ఆనందపడతాను నిషి? ఎందుకంటే మీకు మా ఆయన కన్నా ఈ కేదారి ఎక్కువైపోయాడు. మా అందరికన్నా ఈ జగదాత్రి ఎక్కువైపోయింది కాబట్టి. తమ్ముడంటే ప్రాణం ప్రాణమని ఆఖరికి ఆ తమ్ముడి ప్రాణాలే పోవడానికి కారణమయ్యారు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.